పార్వతీపురం మన్యం జిల్లా కుమ్మరగుంట పంచాయతీ డంగబొంత గ్రామంలో ఇదండి గిరిజనులు వేసిన జీడి తోట అండి ఇది. ఆ రోజుల్లో ఐటీడీఏ ఐటీడీ పీఓ దమయంతమ్మ మేడం గారు, అలాగే సుబ్రహ్మణ్యం పీఓ గారు జీడి పిక్క బతుకు పక్క గిరిజనులు అందరూ కూడా బాగా ఆర్థికంగా ముందుకెళ్ళాలని చెప్పి ఆ రోజు జీడి పిక్కలన్నీ కూడా మొక్కలు నాటాలని చెప్పి సబ్సిడీ రూపంలో ఆ రోజు వాళ్ళు కల్పించిన విధంగా ఈరోజు ఇదండి జీడి పిక్కలు ఉన్నాయి. అయితే ఈరోజు పాలకులు ప్రతిదీ కూడా ఈ గిరిజనులు పండించిన జీడి పిక్కకి ఏమాత్రం కూడా ఈ 5 సంవత్సరాలు చూసుకుంటే చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. సబ్సిడీలు లేవు, ఎరువులు లేవు. గతంలో సబ్సిడీ ఉండేవి, ఎరువులు ఉండేవి, చిన్న చిన్న మోటార్లు కూడా ఉండేవి, ఏవి లేవు. ఈరోజు గిరిజనులు అన్నీ కూడా ఈ పంట వల్ల ప్రధాన పంట మన ఐటీడీఏకి సంబంధించి 8 మండలాల్లో సాలూరు, పాజిపెంట, మొక్క, గుమ్మలక్ష్మీపురం, కురపం, కొమరాడ, ఈ గుమ్మలక్ష్మీపురం ఇవన్నీ కూడా చూసుకుంటే ఎక్కువ పంట ప్రధానమైన పంట జీడిపిక్క. ఇలాంటి సందర్భంలో జీడిపిక్కలు పాపం ఉదయం నుండి సాయంత్రం వరకు ఒక పక్క పెట్రోల్ తినేయండి, ఒక పక్క కాపు ఏడు చూసుకుంటే కాపు అనేది 60% మాత్రం వచ్చింది, ఆ 40% కూడా కాపు లేదండి. ఈ మొక్కలు ఇదని పువ్వు కూడా రాలిపోయిన పరిస్థితి ఉంది. ఇంత జరుగుతుంటే హార్టికల్చర్ అధికారులు కనీసం గ్రామాలకు వెళ్ళి ఇదిగో ఈ పంట బాగా దిగుబడి రావాలంటే ఈ మందులు వాడాలి, లేకపోతే క్రిమి సంహారకాల మందులు వాడాలని చెప్పే పరిస్థితి లేదు. అలాగే గతంలో చూసుకుంటే ఈ గిరిజనులు పండించిన జీడిపిక్కలు మన ఎవరైతే మధ్యధరలు ఉన్నారో ఈ మధ్యధరలు 60 రూపాయలకి 70 రూపాయలు కొనుక్కునే పరిస్థితి ఉంది. ఇందుకు ఇంత జరుగుతుంటే కనీసం ఐటీడీ అధికారులు కానీ, హార్టికల్చర్ అధికారులు కానీ, వెలుగుకి సంబంధించిన అధికారులు కూడా ఎవరు కూడా ఇదిగో మేము ఇంత రేటుకి కొంతమని చెప్పి నేటికి కూడా ప్రకటించిన పరిస్థితి ఉంది. ఇలాంటి సందర్భంలో గిరిజనులందరూ కూడా ఆర్థికంగా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. కాబట్టి ఈరోజు బతుకు పక్క గిరిజనులు జీడిపిక్క బతుకు పక్క అన్నారు, జీడిపిక్క లేదు, బతుకు పక్క లేదు, ప్రభుత్వం దృష్టిలో ఇదేది లేదని చెప్పి మేము తెలియజేస్తున్నాం. కాబట్టి ఎప్పటికైనా ఐటీడీ అధికారుల ద్వారా జీటీసీ వారు ఈ చెత్తపిక్కలు ఈ జీడిపిక్కలు కొంటారా, లేకపోతే వెలుగు ద్వారా కొంటారనేది స్పష్టమైన ఇదిగో ఇంత రేటు కొంతమని ప్రకటిస్తే గిరిజనులకు భరోసా తప్ప, లేకపోతే ఈ మధ్య ధరలు కూడా కొనుక్కునే పరిస్థితి ఉంది. గతంలో చూసుకుంటే వెలుగు ఏపీడీఓ సత్యనారాయణ గారు కొమరడ మండలంలో మీరందరూ కూడా జీడిపిక్కలు కొనకండి, ఇక్కడ ఒక చిన్న ఫ్యాక్టరీ ఉంది, ఒక రైతు కొన్నాడు, తీసుకుని కొంతామని చెప్పి అన్నారు. చెప్పిన తర్వాత వారు గతి లేదు కనీసం రాకుండా ఈరోజు కొంతమంది ఆయన చెప్పిన మాటకి వినిపోయిన 60 రూపాయలకి 40 రూపాయలు కూడా ఇచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి ఈరోజు జీడిపిక్కలు ఈ నెల నుండి టాట్ అవుతున్నాయి. కాబట్టి ఇప్పటికైనా వెంటనే మన కురపం నియోజకవర్గంలో ఫ్యాక్టరీ ప్రారంభించి ఈ గిరిజనులు పండించిన ప్రతి జీడిపిక్కల కేజీ 180 రూపాయల వరకు కొనుగోలు చేసి రైతులకు అన్ని విధాలుగా ఆదుకోవాలని చెప్పి ఈరోజు మేము సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తున్నాం. లేని ఎడల ఈ గిరిజన అందరు రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఐటీడీఏ వద్ద ఆందోళన చేస్తామని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి, ఐటీడీ అధికారులకి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో తెలియజేస్తున్నాం. కనీసం ఈ సంవత్సరం జీడి తోటలు కూడా గొప్ప ఇబ్బందిగా ఉంది. కనీసము ఎక్కడ కొమ్మరమ్మ వచ్చిందంటే అది కూడా పిట్లు అవన్నీ ఏరుకొని తినేస్తాను. ఉదయం 6 వెళ్ళి 11 12 ఇలాగ వస్తాను. తర్వాత మళ్ళీ 3 గంటలకు వెళ్ళి సాయంకాలం 5 వస్తాను. అదైన చెట్టు కనీసం కేజీ పిక్కలు కూడా రావట్లేదు. అదైన ఇంతవరకు మనసు ఒప్పక ప్రభుత్వం ఇచ్చిన జీడి తోటలు మేము ఏదో వాటిలో అభివృద్ధి చేద్దామని అంటే అవి కూడా మాకు ఆ పంట కూడా చాలా దారుణంగా ఉంది. ఈ సంవత్సరం బతకడం చాలా కష్టం. ప్రజెంట్ అయితే ఇప్పుడు ఈ జీడి వల్ల చాలా నష్టం. వాటికి తుప్పలు కొట్టించాము, మనుషులు పెట్టి కొట్టించాము, అంతా చేసాము. దానివల్ల ప్రయోజనం లేదు. అందుకు ఈ సంవత్సరం మాకు ఐటీడీ ఈఓ గారు వచ్చి మా తోటలు సక్రంగా చూసి మాకు ఏదో ఒక అవకాశం ఇప్పిస్తారని మేము కోరుకుంటాను. మాది డంగభద్ర, కుమ్మరగుంట పంచాయతీ, కొమరడ మండలం, మన్యం జిల్లా. ఆ వచ్చిన ఎక్కడో కొమ్మారమ్మ వచ్చిందంటే దానికోసం మేము ఎక్కడ అమ్ముకుందామో పొట్ట ధరకు అమ్ముకుందామన్నా సరే అది వచ్చిన ఈ మధ్య వ్యాపారస్తులు అది 50 రూపాయలు ఉంటే 30 రూపాయలకు అడుగుతాను. ఆ 30 రూపాయలకి అయితే మాకు లాభము. తెల్లవారి వెళ్ళి సాయంకాలంకి మళ్ళీ 3 వెళ్ళి మళ్ళీ 5 వచ్చి ఆ పిక్కలు కూడా తెచ్చి మాకు అమ్మడానికి కూడా మాకు కొట్టిచ్చిన సుఖం లేదు, డబ్బులకి ఇచ్చిన సుఖం లేదు. అదే ఆ పరిస్థితి వల్ల మాకేదో ఈ ఐటీడీ ద్వారా మాకేదో అదేదో మాకు ఉపయోగం కల్పిస్తారని మేము కోరుకుంటున్నాం. కొన్ని చెట్లు పోనాయి, 2 3 చెట్లు వచ్చాయి.
అంతే. మరి మాకు 15 చెట్లులోనే ఒక 4 చెట్లు వచ్చాయి, తగిన వల్ల పోనే. మరి అదే మరి అదే మబ్బులు ఈ మబ్బులు ఏటి కారణం వరస మాటలేదు, అలాగా ఇది అయిపోయి పోనే. ఈ 2 చెట్లు అలాగ వచ్చినాయి అంతే. మరి ఏంటి చెక్కలు కూడా పెట్టలు తినేస్తాను మరి ఇది కొడతాను మరి ఏంటి అదే మనకేంటి మాకు నష్టపరిహారము ఏదో ఇస్తామంటే మాకు ఏదో మాకు అవకాశం ఉంటుంది, లేదు మరి లేదు. అది Mm.